మనసును నొప్పించారు. నిజముగా అలాంటి మనుషులను భూమి మీద ఉండనివ్వకుండా 40 రాత్రింబగలు ప్రచండమైన వర్షాన్ని కురిపించి వారిని భూమి మీద లేకుండా చేయాలని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు మాత్రము నా దృష్టికి నీతిమంతునిగా కనబడావు గనుక, నీవు మాత్రము నా యొక్క దృష్టికి కృప పొందిన వానిగా, నిండా రైతునిగా, నీతిమంతునిగా, నాతో నడిచిన వానిగా నువ్వు కనబడావు గనుక నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షించబోతూ ఉన్నాను. ఇదిగో నీ నీతిని బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తాను. నిన్ను పాపులతో మరణింపకుండగా నీ నీతిని బట్టి నిన్ను బ్రతికించుతాను కనుక నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో. నీ భూమి మీదకి 40 రాత్రింబగలు ప్రచండమైన వర్షాన్ని కురిపించి పాపము చేసి నన్ను బాధ పెట్టి నా మనసును నొప్పించినటువంటి వారు భూమి మీద ఉండకుండా నేను చెయ్యబోతున్నానని యోనాతో దేవుడు మాట్లాడాడని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 8వ వచనం చదవండి. అదే ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. అయితే నోవాహు, జాగ్రత్తగా వినాలి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములలో నిండా రైతుడును. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడని బైబిల్ చెప్తా ఉంది. నిజముగా దేవుడు నీతిమంతుల పక్షముగా ఉంటాడు, కానీ పాపుల పక్షముగా ఉండే దేవుడు కాదు. దేవుణ్ణి బాధ పెట్టే వారి పక్షముగా ఉండే దేవుడు కాదు. దేవుడు నీతిమంతుల పక్షముగా ఉండే దేవుడు, నిండా రైతముగా జీవించే వారి పక్షముగా ఉండేటటువంటి దేవుడై ఉన్నాడని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజముగా తన కాలంలో ఎంతో మంది ఇష్టం వచ్చినట్లుగా పాపాలు చేసి కోరికలు, ఆశలు నెరవేర్చుకుంటూ దేవుని బాధ పెట్టి దేవుని దుఃఖ పెట్టినా కూడా నోవాహు మాత్రము నడుము కట్టుకొని, వెడు కట్టుకొని, కోరికలు, ఆశలు చంపుకొని దేవుని కొరకు నీతిగా, నిండారైతముగా, పరిశుద్ధముగా జీవించి దేవుని దృష్టికి కృప పొందిన వాడై దేవునితో నడిచాడు కనుక దేవుడు అతని కుటుంబాన్ని రక్షించి అతని కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకున్నామని నోవాహుతో చెప్పినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు నీతిగా బ్రతికి, దేవుని కొరకు ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా దేవుడు చూస్తున్నాడు. దేవుడు నా పక్షముగా ఉన్నాడు. నా నీతికి తగినట్లుగా నా నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేస్తాడు. నా నీతికి తగినట్లుగా నా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు. నా నీతికి తగినట్లుగా నా ప్రభు నన్ను, నా పిల్లలను దీవిస్తాడు. నా నీతికి తగినట్లుగా నా ప్రభు ఏదో ఒక రోజు నన్ను హెచ్చిస్తాడు, నా పిల్లల్ని హెచ్చిస్తాడు, నన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాడని గొప్ప విశ్వాసముతో నీతిగా నడుము కట్టుకొని, వడి కట్టుకొని, కోరికల ఆశలు చంపుకొని దేవుని కొరకు నీతిగా బ్రతికిన వారిని ఎన్నడూ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు ఎడబాసే దేవుడు కాదు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవుని కొరకు నీతిగా బ్రతికే వారిని దేవుడు ఎప్పుడు మర్చిపోడు, ఎప్పుడు విడిచిపెట్టడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అని వాటన్నిటిలో నుండి ప్రభువే విడిపిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. నీతిమంతుల వైపైన కనులు, వారి ప్రార్థనల వైపైన చెవులు ఉంటామని బైబిల్ చెప్తా ఉంది. పాపం పర్వతాలకు వెళ్ళి పాతాళములో పడుతుంది, అది మరి ఎప్పుడు కనబడదు. నీతి నిజానంగా తేలి నిత్యము నిలబడుతుంది, అది ఉన్నతమైన ఘనతలోనికి తీసుకొని పోతుంది. హల్లెలూయా. నోవాహులాగా నీతిగా బ్రతకాలని, నోవాహులాగా నిండారైతముగా బ్రతకాలని, నోవాహులాగా దేవునితో నడవాలని, నోవాహులాగా దేవుని దృష్టి యందు కృప పొందాలని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇష్టం వచ్చినట్లుగా పాపాలు చేశారు, కానీ నోవాహు మాత్రము నడుము కట్టుకొని, వడి కట్టుకొని నీతిగా బ్రతికాడు. ఈ రాత్రి ప్రభు చెప్తా ఉన్నాడు, అధికముగా దుర్మార్గం పనులు చేయకము, కాలానికి ముందుగా మరణిస్తామని బైబిల్ చెప్తా ఉంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదివినట్లయితే, అధికముగా, జాగ్రత్తగా వినాలి, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోతావు. జాగ్రత్తగా వినాలి. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవుని వాక్యం ఎంతో సజీవమైంది, దేవుని వాక్యం ఎంతో ఉన్నతమైంది. దేవుని వాక్యము బ్రతుకులను మార్చేది, దేవుని వాక్యము నీతిమంతులుగా మార్చేది, దేవుని వాక్యము దేవుని ఎదుట యథార్థవంతులుగా మార్చేది. దేవుని వాక్యము చేత ఈ రాత్రి నేను ఉన్నత స్థానం
విశ్వసించిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాము. దేవుని వాక్యాన్ని అంగీకరించండి. దేవుని వాక్యాన్ని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. దేవా, నీ వాక్యమే నన్ను నీతి మంత్రాలుగా మార్చేది. నీ వాక్యము చేత ఈ రాత్రి నన్ను ఉతక స్నానము చేయండి. ఈ లోకమొద్దయ్యా, ఈ లోక పాపమొద్దయ్యా, ఈ లోక నటులొద్దయ్యా, ఈ లోకములో అన్యాయమొద్దయ్యా, ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవబడ్డము నన్ను నా పిల్లలను తాకకూడదు. దేవా, నీ కొరకు నీతిగా బ్రతకాలి. నీతిమంతుల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. నిజముగా దేవుడు మంచి వారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. దేవుడి కళ్ళు ప్రతి స్థలములో ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. నువ్వు పని చేసే దగ్గర దేవుడు చూస్తున్నాడు, నువ్వు డ్యూటీ చేసే దగ్గర దేవుడు చూస్తున్నాడు, నువ్వు పొలంలో ఉన్నంగా దేవుడు చూస్తున్నాడు, ఇంట్లో ఉన్నంగా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడల్లా దేవుని కళ్ళ దృష్టి ప్రతి మనిషిని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గ్రామంలో ఉండే నిన్నైనా, పట్టణంలో ఉండే వారినైనా, రాష్ట్రంలో ఉండే వారినైనా, పాలకులో ఉండేవారైనా, దేశంలో ఉండేవారైనా, రాజ్యాలను ఏలుతున్న రాజులనైనా, అధిపతులనైనా, సైనాధిపతులనైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా, ఆటగాళ్ళనైనా, పాటగాళ్ళనైనా, ఎవరినైనా, పేదవారినైనా, ధనికులనైనా అందరినీ ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగైనది, చాటైనది ఈ లోకంలో ఏది లేదు. చాలా మంది అనుకుంటారు, నన్ను ఎవరు చూడట్లేదులే, నేను రహస్య స్థలాల్లో ఉన్నానులే, నా తల్లిదండ్రులు చూడట్లేదులే, నా గ్రామంలో ఉన్నవారు చూడట్లేదులే, నా బంధువులు, నా అన్నదమ్ములు, ఇదిగో నా రక్త సంబంధులు ఎవరు చూడట్లేదులే, సేవకులు చూడట్లేదులే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడం బుద్ధిహీనత అని బైబిల్ చెప్తా ఉంది. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని భయం ప్రతి ఒక్కరికి ఉండాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నోవాహు కాలములో పాపము చేసిన వారిని దేవుడు చూశాడు. నీతిగా ఉండి దేవుని దృష్టికి కృప పొందిన నోవాహును కూడా దేవుడు చూశాడు. పాపము చేసిన వారిని దేవుడు ఏం చేశాడు? 40 రాత్రింబగలు ప్రచండమైన వర్షాన్ని కురిపించి జల గర్భములో కలిసిపోయేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవునికి కోపం వచ్చే పాపాలు చేసిన, దేవునికి కోపం వచ్చే బుద్ధిహీనమైనటువంటి పనులు చేసిన, దేవునికి కోపం వచ్చే పనులు చేసిన ఏ మనిషి ఎవరు నిలవలేరు దేవుని ఎదుటని బైబిల్ చెప్తా ఉంది. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించు. జాగ్రత్తగా వినాలి. నీతి అంట మరణము నుండి రక్షిస్తుందంట. నోవాహు కలిగి ఉన్నటువంటి నీతి మరణము నుండి రక్షించింది. కాలానికి ముందుగా నోవాహు కాలములో ఉన్నటువంటి ప్రజలు పాపము చేసి మరణించారు. కానీ నోవాహు మాత్రం నీతిగా ఉన్నందువలన మరణము నుండి తప్పించుకున్నాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నిజముగా నీతి మంతుల పక్షముగా దేవుడు ఉండి కాలానికి ముందుగా నువ్వు మరణించవు. నీతిగా జీవిస్తున్నటువంటి ఎవరైనా సరే, నీతిగా జీవించే వారిని దేవుడు కాలానికి ముందుగా మరణించేటట్లుగా చెయ్యడు. నీతిమంతుల పక్షముగా దేవుడు ఉంటాడని బైబిల్ చెప్తా ఉంది. నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారు పాపము చేసి కాలానికి ముందుగా మరణించారు, బుద్ధిహీనముగా నడుచుకున్నారు, దేవుని మనసు నొప్పించారు, దేవుని బాధ పెట్టారు. అందుకే వారు జలగర్భములో కలిసిపోయారు. దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి వారు అర్హులైపోయారు. నిజంగా దేవుడి రాత్రి మీరు నీతిమంతులుగా మార్చబడాలని నా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రభు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, భూమిని ఆకాశమును చేర్చినటువంటి దేవుడు, తన నోటి మాట చేత ఆకాశమును భూమిని సృష్టి యావత్తును కలుగు చేసిన దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన యెహోవా, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత పొగడబడుచున్నటువంటి నా దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా అంటే కలువరి సిలువలో ప్రాణము పెట్టేటట్లుగా దేవుడు నిన్ను ప్రేమించాడు. బలే యేసు మహారాజుకే తన పరిశుద్ధమైన నిష్కలంకమైన ప్రశస్తమైన రక్తాన్ని నీ కొరకే ధారపోసాడు, నీ కొరకే తన ప్రాణమును పెట్టేశాడు.
అవలంబించాలని, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తన మెల్లనైన స్వరము నీకు వినిపింప చేస్తూ ఉన్నాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు.